అండ్ ఈ టైంలో ఈ మూవీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ప్రాబబ్లీ 4-5 years ఎర్లియర్ వచ్చుంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారినప్పుడు వచ్చుంటే బెటర్గా ఉండేదేమో. ఇంకా బిర్యానీ వండి పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు అంతే. ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చుతుంది. మ్యూజిక్ బీజిఎం కానీ అంత మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఆ సీన్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మీరు కనెక్ట్ అవ్వచ్చు మ్యూజిక్తో. డివోషనల్ ఏం లేదండి, మాస్ అంతా మాసే. బాగుంది, చూడండి. చాలా బాగున్నారు. ఆ లుక్ కానీ ఆ గడ్డం అంతా బాగుంది. యాజ్ యూజువల్ బాగా చేశారండి. ఈజీగా ఏంటండి చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ సినిమా బాగా నచ్చిందంటే ఫ్రెండ్షిప్ గురించి, ఫ్యామిలీ గురించి, లవ్ గురించి 3 చెప్పాడు. బాగుంది సినిమా. అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. బాగుంది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు. బాగుంటుంది అంటే మరి మిగతా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది. మూవీ బాగుంది. అంటే కంబ్యాక్ అనుకోవచ్చా నాగార్జున గారికి? కంబ్యాక్ అంటే ఓకే, ఫెస్టివల్ మూవీ అంటే ఆల్రెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి కదా, కంపేర్ చేసి వచ్చాయి. కంపారిజన్ కాదు, ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. బంగారు రాజు అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్ అండి. అల్లరి నరేష్ అంత సెంటిమెంట్ బాగుంది. ఇంకా కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునండి, అవును. బాగుందండి. ముగ్గురు బాగా చేశారు. హీరోయిన్స్ బాగా చేశారు. ఓకే, బాగుంది. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా. మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున బ్రో. చెప్తున్నా కదా, మీ అందరికి తెలుసు, తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే, ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడిపించేశాడు అల్లరి నరేష్. ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ లో అయితే చాలా ఏడిపించేసిండు. గోల్కొండలో ఉంది కోట. సెకండ్ హాఫ్ లో నాగార్జున చేస్తాడు వేట. అంత బాగుంది మూవీ అయితే. రాస్తారు బ్రో. నా పేరు తెలియదు కదా, నా పేరు క్రేజీ వరుణ్. ఈ సినిమాలో ఉన్నాడు తరుణ్. నిజంగా రాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. కీరవాణి గారి మ్యూజిక్ చెప్తున్నాగా బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ. బీజిఎం తో కుమ్మేశాడు కానీ ఫుల్ కోమా అయిపోతారు మూవీ చూస్తే కనుక. సంక్రాంతికి నిజంగా కైట్లు కాదు ఎగరాల్సింది. ఇక్కడ వచ్చి మూవీ చూడండి, మీరు ఎగురుతారు. పండక్కి కరెక్ట్ సినిమా. సంక్రాంతి పండక్కి ఒక రేంజ్లో రిలీజ్ చేశారు నాగార్జున. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది, మా ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అయింది. సినిమా మాత్రం సూపర్. నాగార్జున గారు చేయటానికి దాని గురించి అసలు అడగక్కర్లే మీరు. నాగార్జున గారు ఎలా చేశారు, మీరు ఎలా కడుతారు నాకు అర్థం కావట్లేదు. సినిమా విజయ్ బెన్ని కూడా వచ్చాడు సినిమాకి మార్నింగ్. సినిమా మాత్రం రోజు నేను ఇప్పుడు మ్యాట్నీకి వెళ్దాం అనుకుంటున్నా. మళ్ళీ మ్యాట్నీకి దేవికి వెళ్దాం అనుకుంటున్నాను. నా టికెట్లోనే మళ్ళీ. హీరోయిన్ ఆశిక బ్రహ్మాండంగా ఉంది. ఆవిడ క్యారెక్టర్ అసలు తప్పడే బ్రహ్మాండంగా ఉంది ఆశిక. అల్లరి నరేష్ క్యారెక్టర్, నాగార్జున తర్వాత సెకండ్ క్యారెక్టర్ అల్లరి నరేష్. అన్ని క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉంది. ఫైనల్ రేటింగ్ 5కి 4 ఇస్తా. వెళ్ళాను, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకు అయ్యాను అంటే స్టోరీలో పెద్ద కొత్తదనం ఏం లేదు, రొటీన్ స్టోరీ అనిపించింది నాకు. ఇంకోటి అక్కడక్కడ తడబాటు రావడం, యాక్టర్స్లో ఇంకొందరు టేకింగ్ చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న పల్లెటూరు వాతావరణం కావచ్చు, పండగ వాతావరణం, వాళ్ళు వేసిన సెట్లు కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి మన అల్లరి నరేష్ గారు అంజిగాడి క్యారెక్టర్ అయితే కుమ్మేశాడన్న. అసలు చాలా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ దీంట్లో బాగా
మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్ అన్న, వేరే లెవెల్ ఉన్నాయి బీజిఎమ్స్. ఎక్కడ ఏం కావాలి, ఏ బీజిఎం కావాలి, అసలు ఫైట్ సీన్స్లో కావచ్చు, వేరే సీన్లో కావచ్చు, చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి ఇందులో క్యారెక్టరైజేషన్స్ కొన్ని కొత్తగా ఏం అనిపించలేదు నాకు. విలన్ క్యారెక్టర్ అయితే అసలు ఉన్నాడంటే ఉన్నాడు విలన్ అనేలాగా అనిపించింది. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, ఆ యాక్టర్స్ని కొంచెం లెంత్ పెంచి బాగా చేసి ఉండొచ్చేమో అనైతే నాకు అనిపించింది. ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా. యా, మూవీ కొంచెం ల్యాగ్ ఉందని చెప్పంటున్నారు. లాగ్ అంటే ఒక 10 to 15 minutes అనిపిస్తుందండి ఫస్ట్ హాఫ్లో, క్యారెక్టర్స్ని బిల్డ్ చేసేటప్పుడు, ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు. బట్ బై ద ఇంటర్వ్యూలో వచ్చే టైం కాన్ఫ్లిక్ట్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది సినిమా. మొత్తం అందరి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. దానివల్లే మీకు ఏంటంటే ఇంకా కొంచెం సినిమాలో ఒక్కరి మీద ఫోకస్ వెళ్ళకుండా అందరి మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యి చాలా బాగా తీశారు సినిమాని. డెఫినెట్లీ అండి, నాగార్జున ఇలాంటి జానర్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే వరుసగా 2-3 సినిమాలు ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి సినిమాల కోసం. ఆయనకి బాగా తెలుసు. లాస్ట్ సంక్రాంతి నుంచి హోంవర్క్ చేస్తూ తీశారు. అదైతే బాగా కనిపించింది సినిమాలో. మ్యూజిక్ చాలా బాగుంది. కీరవాణి వల్లే ఎమోషన్స్ అన్ని చాలా బాగా హోల్డ్ అయినాయి. సాంగ్స్ అయితే ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది అన్న, కెమిస్ట్రీ చాలా బాగుంది. ముగ్గురు కెమిస్ట్రీ చాలా బాగుంది. మనకు అసలు అలా అనిపించదండి. వాళ్ళు ఫ్రెష్ కొత్తగా వచ్చారు, కొత్త వాళ్ళని ఏమనిపించదు. అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అందరి మధ్యలో బాండింగ్ ఇదంతా కూడా చాలా బాగా బిల్డ్ అయింది. అంటే వితౌట్ ఈవెన్ ఆ స్క్రీన్లో చూసినప్పుడే మనం ఓన్ చేసుకుంటాం. ఆ బీజిఎం కూడా అలా ఇచ్చారు. అది చాలా బాగుందండి సార్. డెఫినెట్లీ. విజయ్ బిన్ని గారు, డైరెక్టర్ విజయ్ బిన్ని గారు ఈ సినిమాని తీయడంలో ఫస్ట్ టైం డైరెక్టర్గా అనిపించలేదు నాకు అసలు. ఈ సినిమాలో ఏదో అంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా అనిపించారు. అంతకుముందు అతను విజయ్ బిన్ని అతన్ని తీసుకుంటే అతను బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివిన వ్యక్తికి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఎలా ఛాన్స్ ఇచ్చారు, అలాగే చాలామంది కళ్యాణ్ కృష్ణ గారికి అలా ఎంతమందికి అయితే ఛాన్స్ ఇచ్చారో, అలాగే కొత్త డైరెక్టర్కి ఈ సినిమాకి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ సినిమాలో విజయ్ బిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుందనమాట. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారి యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగ్, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో అసలు నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది. ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు అసలు. నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ ఈ సినిమాలో ఆమె పేరు ఏంటో ఉంది, నాకు గుర్తులేదు. కానీ ఈ సినిమాని పూలతో అలాగే దాన్ని ఏమంటారు అమ్మాయిలతో బాగా నింపేశారన్నమాట సాంగ్స్ మొత్తము. నెక్స్ట్ దాన్ని ఏమంటారు అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే దాన్ని ఏమంటారు రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయనకి హీరోయిన్గా కూడా ఒక హీరోయిన్ కూడా పెట్టేసి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఈ సినిమా సంక్రాంతికి హనుమాన్కి పోటీ ఇచ్చే దాన్ని ఏమంటారు సినిమా ఏదన్నా ఉందంటే ఇది నాసామిరంగానే. ఈ సినిమా నాసామిరంగా కాదు, వేటకత్తి అని పెట్టాలి. నాగార్జున గారి వేటకత్తి అని సినిమా పేరు పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొద్దిగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ మలయాళం మూవీని సేమ్ యాస్ట్రీస్ తీసేసింటే చాలా సూపర్గా ఉండేది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ పండేటివి. దీంట్లో ఆ ఎమోషన్స్ అనేవి కొన్ని అల్లరి నరేష్గా అప్పుడు మాత్రమే ఎమోషన్స్ పండుతాయి, మిగతా టైంలో అయితే ఎమోషన్. మెయిన్ ప్లస్ పాయింట్లు వేసి అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ డైలాగ్స్ కానీ, ఇంకోటి కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు మాత్రం చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ ముందర చైన్ సీను, థియేటర్లో హీరోయిన్ దొరకపోతాయి. ఈ రెండు సీన్లు బాగుంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి ఇంకా అదే మలయాళం మూవీ సేమ్ యాసిడ్ తీయాలి. ఇంకోటి దాంట్లో ఆ సినిమాలో హీరో చనిపోతాడు, ఆ సీన్ అనేది పెట్టలేదు కొద్దిగా, అదొక్కటే. ఇంకోటి మన్మథ్ రాజు లాగానే చూపించిన. ఎప్పుడు నాగార్జున మన్మథ్ రాజా కాదు, సినిమా స్టోరీ పరంగా స్టోరీ లాగానే చూడాలి. నాకు ప్లస్ పాయింట్గా అయితే చేయకూడదు. ఎందుకంటే సినిమా జనాలలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలంటే ఫస్ట్ మాత్రం హనుమాన్ చూడాలి, సెకండ్ మాత్రం నా సాయంత్రంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. ఈ మూవీస్ అయితే చూడాలి. నేను
లేదు బీజిఎం బాగుంది, అదే నేను చెప్తున్నా కదా. ప్లస్ ఎంఎం కిరాన్ బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకోటి విలన్ గార్డ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి సినిమాకి అయితే కొద్దిగా ఎంగేజింగ్గా ఉంటుంది అన్నమాట. అల్ల నరేష్ మొత్తం దింపేసిండు. నాగార్జున కన్నా అల్ల నరేష్ చాలా సూపర్ చేసినాడు. 3.3 ఇస్తా. ఈ మూవీకి హైలైట్ ఆయన ఇచ్చిన సాంగ్స్ క్లాసిక్, ఆయన ఇచ్చిన బీజిఎం ఎక్సలెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా తీశారు. అదేనండి సంక్రాంతి పండగకి 2024కి మనం యాక్చువల్గా 4 మూవీస్ చూసాను కాబట్టి చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నా పర్సెప్షన్ నేను తెలియపరుస్తున్నా. హనుమాన్ చూశాను, గుంటూరు కారం చూశాను, సైంధవ్ చూశాను, అలాగే నా సామిరంగా చూశాను. అఖండ భారతదేశంలో మాత్రం ఘంటాపదంగా చెప్పేటువంటి ఏకైక చలనచిత్రం హనుమాన్, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ. అవన్నీ లేదండి, సినిమా ఉన్నది వేరే ఉన్నది. అది ఎందుకు అలా చేస్తుంది, ఆ డైలాగ్ ఎందుకు మారుతుంది అనేది సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది. అన్నీ మేము చెప్పకూడదు, చూసే వాళ్ళకు కూడా థ్రిల్ ఉండాలి కాబట్టి. సినిమా గుడ్ ఫీల్ సినిమా అండి, చాలా బాగుంది సినిమా. ఒక పాత రోజుల్లో మనం మంచిగా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎట్లయితే చూసి బయటకు వచ్చేవాళ్ళమో అంత మంచి గుడ్ ఫీల్ ఇచ్చాడు నాగార్జున, చాలా అద్భుతంగా ఇచ్చాడు. 4 సినిమాల్లో ఇదో స్టైల్ ఇది. ఆ అమ్మాయి హీరోయిన్ ఫేస్ చూడడానికి వెళ్ళాలి, నాగార్జున గారి కొత్త స్టైల్ చూడడానికి వెళ్ళాలి. అలాగే సెంటిమెంట్ బాగున్నది, లవ్ స్టోరీ బాగుంది, డిఫరెంట్గా ఇప్పటివరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడ రాలేదు. రావు రమేష్ డైలాగులు కూడా ఆయన స్టైల్లో ఆయనే ఉన్నాయి. అల్లరి నరేష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసేసాడు, చాలా బాగుంది సినిమా. అందరు ఎవరికి వాళ్ళు బాగా చేశారు. నాగార్జున మెచ్చుకోవాలి, అందరికీ ఈక్వల్ ఇచ్చాడు. తాను ఒక్కడే కనబడాలి, సినిమా మొత్తం ఒక్కడే ఉండాలి, ఒక్కడే చేయాలని అనుకోలే, అందరికి ఇచ్చాడు. అందరు చేశారు, ఎవరి క్యారెక్టర్లలో వాళ్ళు చేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది. వాళ్ళిద్దరిది ఎక్కువ నడుస్తుంది సినిమా అంతా. మధ్య మధ్యలో నాగార్జున వచ్చేసి అందుకుంటాడు అనమాట, ఆ క్యారెక్టర్ దాన్ని లేపడానికి చేస్తుంటాడు. సంక్రాంతి బరిలో నిలిచినట్టేనా? 100% నిలుస్తాను. ఫ్యామిలీ పరంగా చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూస్తారు. అంటే మామూలుగా నాగార్జున గారు అంటేనే సంక్రాంతికి బరిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలా ఇంతకు ముందు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసి ఇది అంత హిట్ పడ్డట్టేనా? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా, ఈ సినిమా ఈ ఇయర్ ఏమైపోయిందంటే గతంలో ఆదిపురుష్ సినిమా ఎఫెక్టు దానివల్ల హనుమాన్కి వచ్చింది. అది ఏమనుకున్నారంటే ఆదిపురుషులో మొత్తం వక్రీకరించారు చేశారని అందరు మైండ్లలో కూర్చుంది, అర్థం చేసుకోలేక. దాంతో దీంట్లో హనుమాన్ని కొద్ది చూపించేసరికి గొప్ప భక్తి సినిమా అనేసి నాకు కూడా ఉన్నది, లేదంటలేదు, దాని గురించి గొప్ప చెప్తాను. అది ఉండడం వల్ల అందరి మైండ్లో హనుమాన్ అని కూర్చుంది. బట్ ఆ హనుమాన్ ఇప్పుడు ఈరోజు హిట్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ప్రభాస్ ఆదిపురుషే. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా. అది అందరికి అర్థం కాక ఏం చేశారంటే ఈ సినిమా బాగుంది ఇట్లా తీయాలనుకొని వస్తున్నారు అంతే తప్ప, అది కనుక ఆదిపురుష్ కంటే ముందు హనుమాన్ రిలీజ్ అయినట్టు ఇంత రెస్పాన్స్ రాకపోతుండే. 100% మీరు ఎట్లనైనా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు హనుమాన్ హిట్ అవుతుంది అంటే సినిమా దానికి ఆదిపురుష్ ప్రభాసే కారణం. దానికి ఇప్పుడు ఈ సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ సినిమా చెప్పాలి అంటే నాగార్జున హిట్ అండి, ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకేం కావాలి, ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా వచ్చింది, హనుమాన్ సినిమా వచ్చింది, ఇవన్నీ మంచిగానే కొంచెం పాజిటివ్ టాకే వచ్చింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా గుడ్ ఫీల్తో రావాలనుకుంటే ఈ సినిమా చూసి చూడండి అని చెప్తున్నాను. గుడ్ ఫీల్ తోటి అన్నం తింటే కడుపు నిండుతుంది, సినిమా చూస్తే మనసు నిండుతుంది. కొంతమంది అంత లేదు సినిమా అంటున్నారు. ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, దాన్ని చూసి దీన్ని చూసి దాన్ని మాట్లాడొద్దు, ఏ దానికి ఆ దానికే ఉండాలి. నేను అదే చెప్తాను, బిర్యానీ తింటే బిర్యానీ ఎంజాయ్ చేయాలి, ఇడ్లీ సాంబార్ తింటే ఇడ్లీ సాంబార్ తినాలి, దోశ తింటే దోశ ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా గుడ్ ఫీల్తో చూడాలనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీసాడు దానికి చూసి రావాలి తప్ప నేను ఇట్లా అనుకున్నా నేను అట్లా అనుకున్నా అదే అయిపోయినది నువ్వు ఎట్లా అనుకుని వస్తావు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సినిమా మారదు, సినిమా ఏమున్నదో అదే ఉంటుంది. అది ఎందుకు తీసిండు, ఎలా తీసిండు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ లైన్ ఏంటి, దాన్ని నువ్వు కనెక్ట్ అయితే నువ్వు ఎంజాయ్ చేస్తావు. అది కనెక్ట్ కాకపోతే ఏది ఎంజాయ్ చేయవు. ఇప్పుడు నేను కనెక్ట్ కాకపోతే కొందరు ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు, హనుమాన్ సినిమాని కూడా వెక్కిరిస్తారు. అట్లాంటి అప్పుడు వేస్ట్ అన్నట్టు అయిపోతుందా. 5కి 4 ఇస్తా, ఎందుకంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ మనసు నిండిపోయింది. చాలా రోజుల తర్వాత ఇట్లా మనసు నింపుకొని వచ్చింది నేను థియేటర్ నుంచి. మాస్ జాతర నాసామిరంగా ఆయన అభిమానులందరికీ ఇది కనుల పండగ, అక్కినేని ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుంది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఒక నాసామిరంగ మూవీ మాత్రమే బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో
చూడవలసిన సినిమా. ఎప్పటికైనా సంక్రాంతికి కింగు దిగుతే ఆయనదే, ఈ సంక్రాంతి పండగ ఆయనదే. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమా నా సామిరంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు. ఫుల్ మాస్ అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. నాగార్జున గారి పక్కన ఆశికా రంగనాథన్ హీరోయిన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి బాగా ఆ సీన్స్ కానీ తర్వాత సెంటిమెంట్ కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా చాలా బాగుంది. సారీ, అఫ్ కోర్స్ కింగ్ నాగార్జున గారిది. క్యారెక్టర్లో ఎవరిది నచ్చిందంటే కింగ్ నాగార్జున గారే. అది చాలా బాగుంది. కొత్త డైరెక్టర్తో హిట్లు కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం అది ఒక అక్కినేని నాగార్జున గారికే సాధ్యం, ఎవరి వల్ల కాదు. ప్రయోగాలు చేయాలన్నా ఆయనే, ఏం చేయాలన్నా ఆయనే. ట్రెండ్ సెట్టరు కింగ్ నాగార్జున గారే, ఆయనకే సాధ్యం. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ, చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. హైలైట్ సీన్స్ అంటే ఆయన మాస్ జాతర అంటే మాస్ గెటప్, ఆ గడ్డము, ఆ మీసగట్టు, ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఒక 20 years తర్వాత మళ్ళీ ఆయన ఒక గడ్డంలో మాస్గా కనిపించడమే అదే ఇక హైలైట్ సినిమా మొత్తానికి. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన మూవీ. నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? అవునవునవును, నాగార్జున గారి కంబ్యాక్ మూవీ. యాక్చువల్గా సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి ఆయనే కింగు. అది కింగ్ వల్లనే సాధ్యం ఏదైనా సరే, అందుకే ఆయన కింగ్ అంటారు. కొత్త డైరెక్టర్లతో హిట్ కొట్టడం అది ఆయనకొక్కడికే సాధ్యం, ఇంకెవరి వల్ల కాదు. సో ఈ పండగకి, సంక్రాంతి పండగకి నా సామిరంగా మాస్ జాతర. ప్రతి ఒక్కరు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.